నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో నంబరు 9866308414. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే భోజనం చేసిన తర్వాత, మరీ ముఖ్యంగా మాంసాహార భోజన హోటల్కి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు మనకి బిల్లుతో పాటు ఒక ప్లేట్లో సోంపు అని పెడతారు. ఈ సోంపు అంటే జీలకర్రలా ఉంటుంది. అది పెట్టి బిల్లు ఇస్తారు. మరి కొంతమంది కొన్ని హోటళ్ళలో, టిఫిన్ భోజన హోటల్లో క్యాష్ కౌంటర్ మీద మనం డబ్బులు చెల్లించేటప్పుడు ఆ పక్కన ఉంటుంది, దాంట్లో స్పూన్ పెడతారు. మనం స్పూన్ ఎందుకు పెట్టాడు? చెయ్యి పెట్టకుండా స్పూన్తో వేసుకోమని పెట్టారు. చాలామంది దీన్ని స్వీకరిస్తారు. ఈ సోంపు అనేది మనం కేవలం ఏదో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, భోజన హోటల్కి వెళ్ళినప్పుడు, టిఫిన్ హోటల్కి వెళ్ళినప్పుడు తింటమే కాదు. ఇది మార్కెట్లో లభిస్తుంది. సూపర్ మార్కెట్లో ఉంటుంది, కిరాణా కొట్టులో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మన సోంపు కొని మన ఇంట్లో కూడా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు అందరూ ఉపయోగించదగిన ఆహార పదార్థం. దీన్ని ఆంగ్ల భాషలో ఫెనెల్ సీడ్స్ అంటారు. దీంట్లో పీచు పదార్థం అమితంగా ఉంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇక ఖనిజ లవణాలకు ఘని, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింకు, కాపర్. చూసారా ఎన్ని ఖనిజ లవణాలు ఉన్నాయో? ఈ సోంపుకి విశిష్టమైన 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు ఈ సోంపు తింటే షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. షుగరు కొత్తగా మనకు బయటపెడితే మందులు వాడవలసిన అవసరం ఏమాత్రం లేదు. మందులు లేకుండానే షుగర్ని నియంత్రించవచ్చు. తెలుసో తెలవకో మందులు ప్రారంభించారు, 5 ఏళ్లలోపు అయితే మీరు మందులను క్రమేణా మానివేయవచ్చు. ఏంటి? ఆహార నియమాలు పాటించాలి, బరువు తగ్గాలి, వరి అన్నం మానేయాలి, గోధుమలు మానేయాలి. తినాల్సింది రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. వీటితో చేసిన జావ కానీ, అన్నము కానీ, లేదు వీటితో చేసిన పిండితో పుల్కాలు, రొట్టెలు తినాలి. కనుక షుగర్ ఉన్నవారు సోంపు తినటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. 2, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దీన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారించే విశిష్టమైన గుణం ఉంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, కోవిడ్ సమయంలో ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి, ఆక్సిజన్ తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముందుగానే తెలుసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి హార్ట్ అటాక్ను ముందుగానే పసిగట్టాలంటే ఈసీజీ మొదటి పరీక్ష, 2వది గుండెకు స్కానింగ్ చేసే పరీక్ష 2D ఎకో. బెల్ట్ మీద నడిపిస్తారు, క్రమంగా వేగం పెంచుతారు, పరిగెత్తిస్తారు. దీన్ని టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. 2D ఎకోలో గుండె పంపింగ్ కెపాసిటీ తెలిసిపోతుంది. దాంట్లో ముఖ్యంగా చూడవలసింది ఈఎఫ్, ఎజెక్షన్ ఫ్రాక్షన్, గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తెలుస్తుంది. సాధారణంగా 60 నుంచి 70 ఉండాలి. అది 20కో 30కో ఈఎఫ్ అనేది పడిపోతే మీ గుండె సరిగా కొట్టుకోవటం లేదు. అలాగే టీఎంటీ ట్రెడ్మిల్లో పాజిటివ్ వచ్చిందంటే డాక్టర్ చెప్పగానే వెంటనే యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోండి. యాంజియోగ్రామ్ పరీక్ష ఆరోగ్యశ్రీలో ఉచితము. కొద్దిమంది హాస్పిటల్ ఏదో కాస్తో కూస్తూ అడిగి తీసుకుంటున్నారు. యాంజియోగ్రాము చాలా సులువుగా, సునాయాసంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా చేస్తున్నారు. అది నార్మల్ వస్తే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. పూర్వకాలము తొడ దగ్గర ఉండే రక్తనాళము ద్వారా యాంజియోగ్రామ్ చేసినప్పుడు రాత్రంతా పడుకోబెట్టి ఇసుక మూటను తెచ్చి తొడ మీద పెట్టేవారు. అటువంటి కష్టాలు ఏముండవు, ప్రాణాపాయం లేదు. యాంజియోగ్రామ్లో ఏదైనా గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమని బ్లాక్ అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా పైపులు వేసేస్తారు. దాన్ని స్టెంట్లు అంటారు. 1, 2, 3 స్టెంట్లు, 5 స్టెంట్లు అనే వేయచ్చు. ఈ మధ్యకాలంలో గుండెకు బైపాస్ ఆపరేషన్ లేకుండా దశల వారీగా 1సారి 2, 2సారి 2, 3సారి 3, 5, 6 స్టెంట్లు వేసి ఆపరేషన్ లేకుండానే మన గుండెను కాపాడగలుగునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. 3 సోంపు తింటే బరువు తగ్గుతారు. స్థూలకాయము, భారీ కాయం ఉన్న ప్రతి ఒక్కరూ మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. ఒక ప్రముఖ ల్యాబొరేటరీకి వెళ్ళి నాకు థైరాయిడ్ రక్త పరీక్ష అని అడగండి. దీనికి ఏమి లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమే లేదు.
మీరు సెల్ఫ్ అని రాస్తారు, చేస్తారు. T3 T4 తగ్గినా, TSH పెరిగినా మీ థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఈ థైరాయిడ్కి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. ఆయన సూపర్ స్పెషలిస్టు. MD చదివి 3 ఏళ్ళు చదివి మళ్ళీ 3 ఏళ్ళు MDM కోర్సు ఇది. కనుక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే థైరాయిడ్ గురించి విశేష అనుభవం కలిగి ఆయన ఇస్తాడు మనకి ట్రీట్మెంట్. ఇంట్లో మనం వాడే ఉప్పు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ మందకొడిగా పనిచేసే అవకాశం ఉంది. ఈ సోంపు తింటే లావు తగ్గుతారు. ఇక 4 చర్మం. సోంపు తింటే చర్మం నిగనిగలాడిపోతుంది, కాంతివంతంగా ఉంటుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు రావు, చర్మంపై పొక్కులు గుల్లలు చెగ్గడ్డలు రావు. వివాహం కాని యువతి యువకులు ఈ సోంపు తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, గ్లామర్, అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది. కొంతమంది ఒక్కపొడి తింటుంటారు, కిళ్ళి తింటుంటారు. ఒక్కపొడి కిళ్ళి మంచిది కాదు, సోంపు తినటం మంచిది. కిల్లీలో కూడా సోంపు వేస్తారు, కానీ అనేక రకాలు దాంట్లో వేసి మనకి హాని కలిగిస్తుంది కిల్లీనే పాన్ అని కూడా అంటుంటారు. సోంపు వల్ల కేశ సౌందర్యం మెరుగుపడుతుంది. వెంట్రుకలు నాజూకుగా చక్కగా చివళ్ళు చేరకుండా అందంగా నిగనిగలాడుతూ మెరిసిపోతాయి. గిరజాల జుట్టు, రింగులు, కర్లీ హెయిర్ కూడా మీ సొంతం అవుతుంది. ఇక 5 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది సోంపు. అందుకే హోటల్కి వెళ్ళొచ్చాక ముఖ్యంగా మిలిటరీ హోటలు, నాన్ వెజిటేరియన్ హోటలు, మాంసాహార హోటల్ ఎందుకు పెడతా అంటే మనం తినేసి వచ్చాక మటన్, చికెన్, ప్రాన్స్, చేపలు అన్నీ తినొచ్చిన తర్వాత ఇది తింటే చక్కగా జీర్ణ ప్రక్రియ ఉంటుంది. అందువల్ల సోంపు మనకి మన పూర్వకాలం నుంచి కూడా ఈ భోజన హోటళ్ళు, ముఖ్యంగా మాంసాహార భోజన హోటల్లో పెట్టడం జరుగుతాం. ఇక 6 బాలింతలకి వచ్చే సమస్య ఏంటంటే పాలు ఉత్పత్తి కావు, పిల్లవాడికి సరిపోవు, ఏడుస్తుంటాడు. అందువల్ల క్రమంగా డబ్బా పాలకు అలవాటైపోతారు, పోత పాలకు అలవాటైపోతారు, గేదె పాలు, ఆవు పాలకు అలవాటు అవుతారు, ప్యాకెట్ పాలు పోస్తారు, లేకపోతే ఈ పాల పొడి డబ్బాలు దొరికితే దాని నీళ్ళలో కలిపి తాగిస్తుంటారు. ఈ తల్లి బాలింత యొక్క రొమ్ముల నుంచి, స్తనాల నుంచి పాల ఉత్పత్తి పెంచాలంటే సోంపు తింటే చక్కగా పెరుగుతుంది. 3 పూట్ల 3 స్పూన్లు ఇవ్వండి. అట్లాగే 45 ఏళ్ళకి ముట్లు ఆగిపోతాయి. 45-50 ఏళ్ళ మధ్యలో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కొన్ని లక్షణాలు మహిళలను ఇబ్బంది పడతాయి. కోపతాపాలు, చిరాకు, పరాకు, ఒంటి మీద సెగలు, పొగలు, అరిచేతులు, అరికాళ్ళు మంటలు, భార్యాభర్తలు సంభోగంలో పాల్గొన్నప్పుడు యోని పొడిగా ఉండటం వల్ల నొప్పి, ఆ విధంగా నరాల బలహీనత, ఎముకల పిడుసుదనం, కండరాల నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అండకోశం నుంచి ఉత్పత్తి కావలసిన స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఈస్ట్రోజన్లు మనకు లభించే గింజలు ఉన్నాయి. ఆ గింజలు మనం వాడటం ద్వారా మనము సహజ సిద్ధంగా మనకి పాల నుంచి పన్నీర్ అని తయారు చేస్తారు. అట్లాగే సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసే పన్నీర్ని టోఫు అంటారు. సోయా చిక్కుళ్ళు వాడితే ఈ మహిళలకి హార్మోన్ లోపం వల్ల ముట్లాగిపోయిన తర్వాత వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఈ అవలక్షణాలన్నింటినీ కలిపి గైనకాలజిస్టులు, స్త్రీ వ్యాధి నిపుణులు పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు. కొంతమంది హార్మోన్లు ఇస్తారు. ఎందుకు హార్మోన్లు? ఈ సోయా చిక్కుళ్ళలోనే దేవుడిచ్చిన హార్మోన్లు ఉన్నాయి. సోయా చిక్కుళ్ళు కూర తినండి, సోయా చిక్కుళ్ళు నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసుకుని, సోయా పాలు వేడి చేసి దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, దాంట్లో చక్కెర, షుగర్ లేకుండా ఎండు ఖర్జూరం పొడి వేసుకోండి. ఆ విధంగా సోయా చిక్కుళ్ళతో పాటు ఈ సోంపు తింటే మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. 7 రొమ్ము క్యాన్సర్ని నివారిస్తుంది. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో వంశపారంపర్యంగా వస్తుంది. అమ్మమ్మకి 50 ఏళ్ళకి వస్తే, అమ్మకి 40 ఏళ్ళకి వస్తే, మనవరాలకు 30 ఏళ్ళకి వస్తుంది. కనుక ఈ రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరము ఒకసారి మ్యామోగ్రఫీ అనే ప్రత్యేక ఎక్స్రే తీయించుకుంటే తొలి దశలో రొమ్ము క్యాన్సర్ గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు. 8 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సోంపు. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశాన్ని నిరోధిస్తుంది. ఈ రోగ నిరోధక శక్తిని మనకు ప్రసాదించేది ఏదంటే రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలని ప్రేరేపించి శరీరంలోకి శత్రువులైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించగానే వాటిపై దాడి చేసి చంపుతాయి. ఇవి వాడితే
అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి అంటు వ్యాధులను నియంత్రిస్తుంది. ఇక 9 మెదడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తర్వాత కోపతాపాలు, చిరాకు, పర్రాకు, గందరగోళం, డిప్రెషన్, టెన్షన్ పోతాయి. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లభించిందో నిద్ర కూడా గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. ఎవరికైనా నిద్ర పట్టకపోతే మీరు ఏం చేయాలి? యోగా, ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం చేయండి. రాత్రిపూట ఓ 2-3 అరటిపళ్ళు, బాగా పండిన అరటిపళ్ళు తినండి, గాఢ నిద్ర వస్తుంది. అరటిపళ్ళతో పాటు ఒక స్టీల్ గ్లాసుడు పాలు, పాలల్లో పసుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి చిటికెడు, వీటితో పాటు ఎండు ఖర్జూరం పొడి వేసుకుని పాలు తాగితే గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. కనుక పడుకుని దొర్లి నిద్ర పట్టలేదని గంటల తరబడి ఉండకుండా నడుము మంచానికి తగలగానే వెంటనే నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇక 10 ఎముక దృఢత్వం చాలా కీలకం. వృద్ధాప్యంలో నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, కండరాల నొప్పి, అసలు దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగా తుంటెముక ఇరిగిపోతుంది. ఎందుకంటే ఎముక పెళుసుదనము వల్ల, ఎముకలలో కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల ఎముక పెళుసుదనం వచ్చి దెబ్బ తగలకుండానే ఎముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగితే పెద్ద ఆపరేషన్ చేయాలి. కనుక ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది సోంపు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏదో బయటికి వెళ్ళి భోజన హోటల్కి వెళ్ళినప్పుడు ఏదో తినడం కాకుండా ప్రతిరోజు మనం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సోంపు తినాలి. సోంపు తింటే నోటి దుర్వాసనను కూడా అరికట్టే గుణం ఉందని గమనించండి. దీనివల్ల ఎటువంటి అనర్థం లేదు. ఇంట్లో కుటుంబ సమేతంగా 1 కేజీ సోంపు తెచ్చుకొని అందరూ తినచ్చు. మనమే కాదు, ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా కూడా సోంపు ఇవ్వటము ద్వారా వారి ఆరోగ్యాన్ని కూడా మనం సంరక్షించిన